అన్ననా నాకు సపోర్ట్ చేస్తాడా? ఆయననే చూసుకుంటాడు. మా చెల్లెన్నా నాకు సపోర్ట్ చేస్తుందా? పెద్ద సెల్ఫిష్ మొకంది, ఆమె చూసుకుంటుంది. ఏమైంది వానికి? తాగేసి వచ్చిండా? ఏం లే మమ్మీ, ఇగో చరణ్ అన్న వాళ్ళ ఇంటికి పోయినంట. 2 రోజులు అయితే ఎగ్జామ్స్ కదా, అందుకే చదువుకొని పోయినంట. బాగా అలసిపోయింది మమ్మీ, రేపు మాట్లాడదాం. ఈ టైంలో ఎవరే ఫోన్లో? నాతోనే మాట్లాడుతుందమ్మా. అది పాల ప్యాకెట్ దమ్మని చెప్పి పంపించినావు కదా, జీపే స్కానర్ పెట్టినా పేమెంట్ వేస్తుంది చెప్పేసి పంపించిన. కట్ చేయి, ఫోన్ కట్ చేయి, ఉన్నా కదా. అది కాదు, ఒక్కసారి నా మాట వినొచ్చు కదా ప్లీజ్. సారీ విను. ఏమైందన్నా? తనకి ఇంకా నాతో ఉండడం ఇష్టం లేదంట చిన్ని. లైట్ వదిలేసే. అయినా నాకు ఆమె వదిన అనే అంత ఫీల్ ఏం రాలేదన్నా. ట్రిప్కి వెళ్దామా? మనాలి. ఏం అవసరం లేదు. ఏంటి ప్లీజ్ అమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ పోతురు మమ్మీ ప్లీజ్. అరే అమ్మా, నేను కూడా చెల్లితో పాటు వెళ్తున్నామ్మా. చాలా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మహారాష్ట్ర కదా, అరకు, గోవా వెళ్తున్నాం మమ్మీ. లాస్ట్ టైం మహారాష్ట్ర, అరకు ఇవన్నీ తిరిగేసినాం, బోర్ కొట్టేసింది. అందుకే ఇలా ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయిలు ఉన్నారమ్మా, అబ్బాయిలు ఎవరు లేరు. నేను ఉన్నాగా చెల్లిని చూసుకోవడానికి, నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకోపో. నీ కూడా ప్యాక్ చేస్తాను. పో.